వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం పల్లా శ్రీనివాసరావు. పారిశ్రామికవాడ ఎఫ్ఆర్యు ఆసుపత్రి సందర్శించిన జనసేన నేతలు. వైద్య సేవలపై ఆందోళన. స్టీల్ ప్లాంట్ SMS-1 ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు భారతీయ మజ్దూర్ సంఘ్ అండగా ఉంటుందని BMS స్టీల్ సెక్టార్ డిప్యూటీ ఇన్ఛార్జ్ హిమాంశు శేఖర్ బాల్ అన్నారు. ఈ మేరకు ఉక్కు నగరం సెక్టార్ 2లో ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యాలయంలో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన కార్మికులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి BMS స్టీల్ సెక్టార్ డిప్యూటీ ఇన్ఛార్జ్ హిమాంశు శేఖర్ బాల్ విచ్చేసి మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం, వారి శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన పరిశ్రమలో వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ లో వరుస ప్రమాదాలు జరుగుతున్నా పటిష్ట చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. 14,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు కార్మికుల కోసం గాని, పరిశ్రమ అభివృద్ధి కోసం గాని ఒక్క రూపాయి కేటాయించకుండా అప్పులు తీర్చుకున్నారన్నారు. అలాగే గత 15 నెలల నుండి కార్మికులు జీతాల్లో కోత పెడుతూ ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తున్నారన్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో BMS స్టీల్ ప్రెసిడెంట్ కొమ్మినేని శ్రీనివాసరావు, జగదీశ్వరరావు, MVS నాయుడు, ప్రసాద్ మరియు BMS యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సేఫ్టీ మీద పాలసీ మేకింగ్ చేసేటువంటి అధికార యంత్రాంగం ఉందో వారి యొక్క తప్పిదం అని మేము క్లియర్ కట్గా చెప్తున్నాము. కేంద్ర BMS నుంచి కూడా మంత్రితో సాక్షి మేము దీని మీద స్ట్రెస్ చేస్తున్నాము. ఈరోజు మనం మీడియా ద్వారా చూసుకున్నాము, సుమారుగా 15 మందిని సస్పెండ్ చేశారు, ఇంకో 15 మందిని ట్రాన్స్ఫర్ చేశారు అన్నది. కానీ కింద స్థాయి అధికారులు కూడా, కింద స్థాయి కార్మికులు కూడా పైనుంచి వచ్చే ఆదేశాలను వాళ్ళు పాటిస్తున్నారు. మరి పైనుంచి ఈ పాలసీ ఎవరు తయారు చేస్తున్నారు, ఈ తప్పుడు పాలసీని ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళని నేను శిక్షించవలసిన అవసరం ఎంత అన్నది భారతీయ మజ్దూర్ సంఘ్ దాని మీద దృష్టి పెడుతున్నది. కాబట్టి ఈరోజు గత అనేక నెలల నుండి కూడా ఇందాక మాకు నాయుడు గారు చెప్పినట్టుగా జీతభత్యాలు కూడా కోత. అది కూడా ఏ రకమైన కోత అంటే వ్యక్తులుగా కార్మికుల యొక్క వ్యక్తిగత పూచీకత్తు కానీ, లేక వ్యక్తిగత సమర్థన కానీ తీసుకోకుండా, వారి దగ్గర నుంచి అండర్టేకింగ్ తీసుకోకుండా జీతాల్లో కోత. లేబర్ లా ప్రకారంగా కూడా ఏ రకం కూడా కార్మికుడికి ఇచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో ఆ జీతము అతని యొక్క ఐచ్ఛికంగా అతను వదులుకోకుండా, అతను ఒప్పుకోకుండా కోత విధించడం అనేది ఇల్లీగల్. కాబట్టి ఈ విషయం కూడా ఈరోజు పూర్తిగా వే స్లిప్స్ అని కూడా చెక్ చేస్తే మాకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ విషయాలు కూడా మేము కేంద్రంలో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. ఎందుకంటే గతంలో మీడియాలో మంత్రివర్యులు కూడా ఏంటంటే మేము జీతం పూర్తిగా ఇస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ పూర్తిగా జీతం ఇవ్వడానికి ప్రధానంగా ఇక్కడి నుంచి తప్పుడు సమాచారం వెళ్తూ ఉన్నది. ఈరోజు మేము టెక్నికల్గా మొత్తం అన్నీ కూడాను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని కూడా గ్యాదర్ చేస్తున్నాము. గ్యారంటీగా యాజమాన్యం మీద మేము చర్య తీసుకోవడానికి, దీని మీద ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. మరి తక్షణము ప్లాంట్లో ఏదైతే పాటు పడిపోయినటువంటి మెషినరీ ఉంది, అసలు కేంద్రం ఇచ్చినటువంటి ప్యాకేజీ ప్రొడక్షన్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి మెషినరీ పాతటువంటి రీప్లేస్మెంట్ కూడా జరగాలి. అది కూడా జరగడం లేదు. కాబట్టి రీప్లేస్మెంట్ జరిగేటట్టుగా మంచి ఉత్పత్తి రంగానికి తీసుకెళ్ళడానికి, పని చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మెషినరీ అంతా కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. తక్షణము ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఈ పూర్తిగా పాడైపోయిన మెషినరీతోనే ప్రొడక్షన్ పూర్తిగా తీసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. అందుగురించి అది పూర్తిగా అవాయిడ్ చేయాలంటే పూర్తిగా మెషినరీ కూడా రీప్లేస్ చేయాలని కూడా భారతీయ మజ్దూర్ సంఘ మేము కేంద్ర దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం. ఏదైతే 8వ తారీఖు జరిగిన దుర్ఘటన ఉందో ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే అదే డిపార్ట్మెంట్లో యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశంలో నేను కూడా 9 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం ఆ ఏరియాలో జరుగుతుందని నేను ఊహించలేదు. ఇప్పుడు ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది ఇప్పుడు కూడా. జరిగిన ఘటన వెనక్కి ఎవరికి తీసుకురాలేరు. అలాగే 2012 జూన్ ఇదే రోజున 19 మంది కూడా చనిపోయారు. అది మానవ తప్పిదం. ఒక ఉన్నతాధికారి తొందర పెట్టి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా చేయటం వల్ల ఆ రోజు కూడా జరిగింది. కనీసం యాక్షన్ తీసుకోలేదు. కనీసం ఆ రోజు కానీ యాజమాన్యం గట్టిగా కానీ యూనియన్లన్నీ తిరగబడి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించుంటే వాళ్ళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో దీనికి భారతీయ మజ్దూర్ సంఘం మేము తక్షణం స్పందించి ఢిల్లీలో కూడా మా పెద్దలు మాట్లాడటం జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది, కాంపెన్సేషన్ ఇచ్చినంత మాత్రాన కాదు, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలి, ఎంప్లాయీస్కు భరోసా కల్పించాలి. 29వ తారీఖు మేము ధర్నా చేసినప్పుడు కూడా కార్మికులు భయపడతా పనిచేస్తున్నారని చెప్పి నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. యాజమాన్యం కూడా దీని మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పి. ఉత్పత్తి మీద ఉన్నటువంటి
శ్రద్ధ యాజమాన్యానికి కార్మికుల సంక్షేమం మీద కానీ ముఖ్యంగా సేఫ్టీ మీద కానీ లేదు. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని పూర్తిగా శిక్షించే వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యాజమాన్యాన్ని కూడా ఇడిచిపెట్టమని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘం తెలుసు. కార్మిక వర్గానికి ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత మేము ఏ లెవెల్లో చేయాలో ఆ లెవెల్లో చేస్తామని చెప్పి స్టీల్ కార్మికులకు హామీ ఇస్తూ మీరు భయపడకుండా కర్మాగారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అవ్వాలని చెప్పి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తాం. బూత్ స్థాయి నుండి కార్యకర్తలు పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సర్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ సురేంద్ర మోహన్, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కేశవకాంత్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ విజయానంద రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు గాజువాక, పాత కన్నవాణిపాలెం, శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై నియోజకవర్గ స్థాయి BLA-2 కార్యశాల సమన్వయ సమావేశం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కన్నరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సర్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ సురేంద్ర మోహన్, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కేశవకాంత్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ విజయానంద్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి భవిష్యత్తులో మన పార్టీతో పాటు పూర్వ నాయకులు కూడా ఈ వార్డులో ప్రత్యేకంగా తిరిగేటప్పుడు ఈ కార్యక్రమంలో ఏదైతే అభిప్రాయం ఉంటుంది కానీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ఏదైతే SIR ఉందో దానిపైన మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 309 పోలింగ్ బూతులకి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఆయా బూతులు ఉన్నటువంటి అధ్యక్షుల, అదేవిధంగా మండల అధ్యక్షులు, ఆ వార్డులోని సీనియర్ నాయకుల సహాయంతో అందరినీ కూడా BLA-2ని నియమించడం జరిగింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో డోర్ టు డోర్ వెళ్ళి గవర్నమెంట్ సైడ్ నుంచి BLOలు వస్తారు, మా పార్టీ తరపు నుంచి BLA-2లు వెళ్తారు. ప్రతి ఓటర్ని కూడా కనీసం 3 సార్లు కలిసి వాళ్ళకి ఎవరైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైనా దొంగ ఓట్లు ఉన్నా, ఎవరైనా చనిపోయిన వారి ఓట్లు ఉన్నా, అలాంటి డబుల్ ఓట్లు ఉన్నా ఇవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా మనం నిర్వహించాలి, ఈ ముఖ్యంగా రేపు 15వ తేదీ నుంచి జూలై 14 వరకు ఈ నెల రోజులు ఒక వార్ రూమ్ కూడా గాజువాకలో బీజేపీ తరఫు నుంచి మేము ఏర్పాటు చేసుకున్నాం. వార్ రూమ్లో 10 మంది ఉంటాం. అదేవిధంగా 309 బూతుల్లో కూడా BLA-2లు రోజువారీ రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 50 మందిని కలిసి ఆ 50 మంది యొక్క ఓటర్ నమోదు కూడా EROకి, AEROకి అందజేసి చేయడం జరుగుతుంది. మా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి SIR ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి గారు శ్రీ సురేంద్ర మోహన్ గారికి, అదేవిధంగా MSME సభ్యులు, శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ గారు శ్రీ విజయానంద రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ గారు శ్రీ కేశవకాంత్ గారికి, మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు కూడా ఇచ్చేసారు, ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత ఆదేశాల మేరకు యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలు కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు. సోలో యోగా, ప్రాణాయామం, గ్రూప్ యోగా కేటగిరీలలో ఆదివారం జూనియర్ విభాగం 10 నుండి 18 సంవత్సరాల వారికి ఈ పోటీలు నిర్వహించారు. ఆయుష్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ టి హేమాక్షి ఆధ్వర్యంలో యోగా గురు మోహన్ గంతాయత్తో కూడిన బృందం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనపరిచారు. కార్యక్రమంలో డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ ఆదివారం ప్రారంభమైన జిల్లా స్థాయి పోటీలు సోమవారం యంగ్ సీనియర్లు 19 నుండి 35 సంవత్సరాలు మరియు 35 సంవత్సరాలు పైబడిన వారికి, మంగళవారం జూనియర్, యంగ్ సీనియర్లకు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ జిల్లా ఇన్ఛార్జి అధికారి డాక్టర్ టి హేమాక్షి, సీతానగరం ఎంపీడీఓ MLN ప్రసాద్, యోగా గురువులు మోహన్ గంతాయత్, కె జనార్దన్ రావు, ఆయుష్ వైద్యాధికారి ఐ మహేష్, యోగా మాస్టర్స్ ప్రసాద్ రావు, రామకృష్ణ, ఆయుష్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు ఇప్పటికే జూన్ 7వ తారీఖు నుంచి ప్రారంభమై కొనసాగుతున్నాయి. జూన్ 20 వరకు కూడా ముందుగానే తీసిన షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈరోజు యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలను ఈ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ కలెక్టరేట్లో
ఆదివారం 14వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ 14, 15, 16 తారీఖులో ఈ జిల్లా స్థాయి యోగాంధ్ర పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలు ఉంటారో వారికి ఈ పోటీల్లో అర్హులు. వీరిలో జడ్జెస్ ఎవరైతే నిర్దేశించిన తర్వాత ఈ ప్రథమ, ద్వితీయ, తృతీయ జిల్లా స్థాయి విజేతల్ని రాష్ట్ర స్థాయికి పోటీలకు, యోగాంధ్ర పోటీలకు వాళ్ళని జిల్లా యంత్రాంగం యొక్క ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తం కూడా 10 మంది యోగా గురువులు, 200కు పైగా మాస్టర్ ట్రైనర్సు, 3,500 పైగా ట్రైనర్సు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సజావుగా సాగేలాగా ఎక్కడెక్కడ ఆసనాలు వేయడము, అలాగే యోగాంధ్ర కార్యక్రమాలను కూడా జరిగేలా చూస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగము, జిల్లా రెవెన్యూ అధికారి వారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ శ్రీమతి హేమలత గారు, అలాగే ఐటీడీపీఓ సుబ్రహ్మణ్య జగన్నాథ్ గారు కూడా కార్యక్రమాన్ని ఎక్కడ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇటు ఆయుష్ శాఖ అధికారులు, అలాగే వైద్య శాఖ అధికారులు కూడా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ చేస్తూ షెడ్యూల్ ప్రకారం జరిగేలాగా ఎక్కడ ఎటువంటి అవాంతరమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా జిల్లాధికారులు నిర్వహిస్తూ కార్యక్రమం యొక్క పురోగతిని పరిశీలించడం కూడా జరుగుతుంది. ఫైనల్గా 26వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మరి జిల్లా కలెక్టర్ యొక్క నేతృత్వంలో అటు అందరూ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని, అలాగే ప్రజలు కూడా భారీ ఎత్తున కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ నేను జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్. ధన్యవాదాలు. సామాజిక సేవ ద్వారా ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు కన్నం కనకారావు పుట్టినరోజు సందర్భంగా ఆటోనగర్లోని కార్యాలయ ఆవరణలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యాలు చూపుతున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆటోనగర్లో ఇన్స్టిట్యూట్ల ద్వారా శిక్షణ పొందిన వేలాది మంది విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారని అన్నారు. ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా దాని అధ్యక్షులైనటువంటి కర్ణం కనకారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పెద్దలు డిసిసిబి చైర్మన్ అయినటువంటి కోనతాతారావు గారికి, అలాగే ఇందలరామ్ జన్మదిన శుభాకాంక్షలు మరి కనకారావు గారికి తెలియజేస్తూ, మరి ఇన్స్టిట్యూషన్ కోసం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇండియాలోనే బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మన విశాఖపట్నంలో ఉందనే సంగతి అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. సుమారు 3,000 దాకా కూడా ప్రతి ఏడాది మరి ఫారిన్ కంట్రీస్ పంపించడం, అలాగే బెస్ట్ ట్రైన్డ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారన్న సంగతి చాలామంది తెలియక బాంబేలో చాలా బాగుంటుంది, పూణేలో చాలా బాగుంటుంది అనుకుంటారు. కానీ నాకు తెలిసి మన విశాఖపట్నం ఆటోనగర్లో ఉన్నటువంటి వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎక్కువ మంది విదేశీయులు వెళ్తున్నారు, మంచి ట్రైనింగ్ మరి ఇక్కడ ఇస్తున్నారు. చెప్పాలంటే నాకు తెలిసి స్కిల్ డెవలప్మెంట్లో వీటికి ఒక గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. ఇప్పుడు చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ప్రభుత్వాలు డబ్బులు పెట్టి రన్ చేస్తున్నాయి, కానీ ఇక్కడ వీళ్ళు సొంతగా ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి మంచి వెల్డర్స్గా తయారు చేసి, అటు 6G వెల్డర్స్ కింద, ఆర్క్ వెల్డర్స్ కింద, ఇంకా అంటే బెస్ట్ వెల్డర్స్ని ఇక్కడ తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఫారిన్ కంట్రీస్కి ఎక్కువ మంది ఆన్ సైట్, ఆఫ్ సైట్ వర్క్లకు వెళ్తున్నారు. కనుక వీళ్ళకి మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము చాలా ఆలోచన చేసాం. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ అసోసియేషన్ బిల్డింగ్కి, ఈ అసోసియేషన్ బిల్డింగు ఇక్కడ కట్టుకోవడానికి వారికి సహకారం అందించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఐలా వరకు కూడా మనం గమనించాలి. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నటువంటి ట్రైనింగ్ని మీరు కూడా దానికి స్టాండర్డైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ
ఆటో నగర్లు అభివృద్ధి చెందాలన్నా సరే దానికి స్కిల్ లేబర్ ఉండాలి. స్కిల్ లేబర్ ఉండాలి అంటే దానికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ ఉండాలి. ఈరోజు పిల్లలందరూ చదువుకుంటున్నారు కనుక ఇలాంటి ఇన్స్టిట్యూషన్కి మనం ఇలాంటి అసోసియేషన్కి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ బిల్డింగ్ని కూడా రెగ్యులైజ్ చేపిస్తాం. అది ఇన్స్టిట్యూషన్కి ఎటువంటి ఇబ్బంది, అసోసియేషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు కనకారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జీవితంలో ఉన్నతమైన స్థాయికి రావాలి, ఇంకా మంచి పేరు సంపాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆగనపూడిలో ఉక్కు మృతులకు కొవ్వొత్తుల ర్యాలీ నివాళులర్పించిన అఖిలపక్ష నాయకులు. జూన్ 8వ తేదీన ఉక్కు SMS డిపార్ట్మెంట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అధికారి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు కలిపి 10 మంది అతి దారుణంగా మరణించారు. అగనంపూడిలో జగదాంబ సెంటర్ నుండి అగనంపూడి ఉక్కు పునరావాస కాలనీలో నడి వీధుల్లో బ్యానర్, కొవ్వొత్తులు, కాగడాలతో ఉక్కు అమరవీరులకు జోహార్లు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదని, మరణించిన వారికి కుటుంబాలకు ఆర్థిక సంక్షేమం వర్తించే విధంగా న్యాయం చేయాలని, ప్రమాదాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి, కానీ సంబంధం లేని వారి మీద కక్ష సాధింపులు చేయరాదని నినాదాలు చేస్తూ అగనంపూడి సెంటర్ లో స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. అమరవీరులకు జోహార్ జోహార్. నిర్వహణలో అమరులైన అమరవీరులకు జోహార్ జోహార్. నిర్వహణలో అమరులైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మన జరిగిన ఘటనలో 10 మంది మృతి చెందటం చాలా బాధాకరం. ఈ మృతి ప్రమాదంతో జరిగిందని చెప్పి మనం అనుకోక్కర్లేదు. భద్రతా లోపాలు, రా మెటీరియల్ నాణ్యత, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఫాలో కాకపోవడం, మెషన్కి 20 మంది ఉన్న చోట 12 మందితో పనిచేయించడం, ఈ 4 కారణాలుగా మన ముందు కనబడుతూ ఉన్నాయి. ఇంకా అనేక కారణాలు ఉండొచ్చు. ఈ కారణాల రీత్యా తప్పు ఏమీ లేకపోయినా, ఆ మిషన్ దగ్గర తప్పు జరగకపోయినా 10 నిండు ప్రాణాలు బలైపోయినాయి. పొద్దున్నే ఈ అగనంపూడి భానుకుమార్ గారు మొదలుపెట్టి వెంకాయలో ఉన్నటువంటి సూర్యబాబు ఇంటి వరకు కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మేము పోయి పరామర్శించారు. ఆ కుటుంబంలో బాధలు చూస్తే వర్ణనాతీతం. భానుకుమార్ భార్య వయసు 21 సంవత్సరాలు, 4 ఏళ్ళు బాబు. ఏమిటి పరిస్థితి? దీని కారకులు ఎవరు? తెలియక జరిగిందా? తెలిసే జరిగింది. అధికార కూటమి ప్రతిపక్ష నాయకులు అందరూ వచ్చిపోయారు. స్టీల్ మంత్రి 6 గంటలు వచ్చారని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. వచ్చి ఏం చేశారు? ₹1 కోటి పెట్టమని అడిగాం. ఫార్మాస్యూటికల్ అసెంబ్లీ కంపెనీలో చిన్న కంపెనీలు 22 మంది చచ్చిపోతే మనిషి ₹1 కోటి ఇచ్చారు. 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం 8 మంది చచ్చిపోతే మనిషి ₹1 కోటి ఇచ్చారు. ఇచ్చిన పార్టీ వాళ్ళు ఎవరయ్యే? స్టీల్ ప్లాంట్ డబ్బు. రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. ఇప్పుడు మేనేజ్మెంట్ మేము ఒత్తిడి చేస్తూ ఉంటే ₹1 కోటి ఇమ్మని మినిస్టర్ గారు ప్రకటన వెళ్ళిపోయిన తర్వాత మేమేం చేస్తాం మేనేజ్మెంట్ చెప్తా ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలవ చేసుకుని ₹1 కోటి ఇచ్చేట్టుగా ఒత్తిడి తీసుకురావాలని, అవి కూడా స్టీల్ ప్లాంట్ డబ్బులు మాత్రమే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి కాదని చెప్పేసి తెలియజేస్తూ, అప్పుడు మాత్రమే కొంతన్నా వాళ్ళ నష్టాన్ని, ఆ కుటుంబాన్ని కష్టాన్ని పోల్చగలం. ఎవరో ₹1.70 లక్షలు వస్తుంది చెప్పి తప్పుడు ప్రజలు చేస్తూ ఉన్నారు. నిన్న నగరాజు అప్పర్ గారి ఇంటికి వెళ్ళాం. ఆయన ఇంటికి కాంట్రాక్ట్ గారు కుర్చీ లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగి. ఆయనకి ఇచ్చిన 5 లక్షలు తిరుగుకుంటే 8 సంవత్సరాలు పిల్లాడు, 7 పిల్ల ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్న. ఇవన్నీ ఎక్కడ చెప్పాలా? కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలవ చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ₹1 కోటి ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. బీజేపీ 12 ఏళ్ల సుపరిపాలనలో జరిగిన పలు అభివృద్ధి పనులు సందర్శించడానికి జిల్లా ప్రధాన కేంద్రం అనకాపల్లి నుండి బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రగతి యాత్ర ప్రారంభించారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గొట్టివాడ సామ్రాట్, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ స్థానిక రామచంద్ర థియేటర్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా వారిని కలిసి అభినందనలు తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు అనంతరం అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి పాదయాత్ర చేస్తున్న బీజేపీ ఎస్సీసెల్ నాయకులతో ఎంబీఆర్ మునగపాక మండలం జాతీయ రహదారి 80 అడుగుల రోడ్డు పరిశీలించారు. అక్కడ నుండి తాళ్లపాలెంలో
బిజెలి సీనియర్ నాయకులు పొన్నగంటి అప్పారావును కలిసి అందరూ పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు. తిరిగి అనకాపల్లి మండలంలోని బీఆర్టీ కాలనీలో గల టిట్కో ఇల్లు సందర్శించి అక్కడ వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొనతాళ్ల సురేష్, బీజేపీ ప్రధాన కార్యదర్శి బొడ్డాడ నాగేశ్వరరావు, పొన్నగంటి అప్పారావు, మండల అధ్యక్షులు అప్పికొండ అప్పారావు, ఉపాధ్యక్షులు బలిజ సాంబశివ, రాష్ట్ర ఎస్సీ ఉపాధ్యక్షులు కట్టా పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లి రాము నాయుడు, ఎంవీఆర్ యువసేన సభ్యులు గాయపూరి రాజు, సత్తి, మణికంఠ, ఏపూరి వాసు, గంటా సూరిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల సుపరిపాలనకి అందులో భాగంగా సుపరిపాలన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం ప్రతి కార్యకర్త కూడా ఈ 12 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సందర్శించమని చెప్పడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా వారి ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లి జిల్లాలో ముఖ్య నాయకులు శ్రీ ఎంవీఆర్ గారు, ముత్యాల వెంకటేశ్వర గారు, మరియు ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా పద్మ గారు, మరియు మన అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులైనటువంటి శ్రీ సామ్రాట్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగినటువంటి కొన్ని ప్రాజెక్టుల సందర్శన అనేది ఈరోజు ఉదయం నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు శీలానగర్ టు రాయ్పూర్ నేషనల్ హైవే కూడా మార్నింగ్ 8 గంటలకి సందర్శన చేయడము, అదే రకంగా పూడిమడక రోడ్డు కూడా శ్రీ ఎంవీఆర్ గారితో మేమందరం కూడా వెళ్ళి ఆ స్థల పరిశీలన, ఆ కార్యక్రమాలు ఎంతవరకు జరిగాయి, నిధులు ఎంతవరకు ఖర్చు అయ్యాయి అనే దాని మీద పరిశీలన చేయడం జరిగింది. అలానే మన సృజల స్రవంతి అయినటువంటి పోలవరం కాలువ కూడా ఈరోజు మేము ఎంవీఆర్ గారితో ఎస్సీ మోర్చా అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరితో మేము పొన్నగంటి అప్పారావు గారు రాష్ట్ర సీనియర్ నాయకులు అలానే వారందరితో వెళ్ళి మేము సందర్శన చేసి క్షేత్రస్థాయి పరిశీలన ఎంతవరకు వచ్చింది అనేది పరిశీలన చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు అనకాపల్లిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం సత్యనారాయణపురంలో ఉన్నటువంటి టిడ్కో హౌసెస్ కూడా శ్రీ ఎంవీఆర్ గారితో మేము సందర్శన చేయడం జరిగింది. సో ఇక్కడ టిడ్కో హౌసెస్ 1 yearగా కూడా వీరందరూ కూడా స్థానికులతో మాట్లాడారు. సో ఇప్పుడే 1 yearగా కూడా నివాసం ఉంటున్నామని చెప్పడం జరిగింది. సో ఇంత చక్కగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగినటువంటి ఈ ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. విశాఖ గాజ్వాక ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో ప్రతి బూత్ పరిధిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని పల్లా శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గ పరిధిలో సర్వేను పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, మహమ్మద్ రఫీ, నల్లూరు సూర్యనారాయణ, మొల్లి పెంట్రాజు, బలగ బాలు నాయుడు, కరీదసేంద్ర, బైబిల్ గాంధీ, కరణం సత్యారావు, కోగంటి దీప్తి, నమ్మి అప్పారావు, ఎవరి శివప్రసాద్, పులి రమణారెడ్డి, గుర్ర నూకరాజు, చెరుకురి నాగేశ్వరరావు, రెడ్డి వాసు, గోమాడ వాసు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన పైన ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చి మరి ఓట్లు నమోదు చేసుకోవాలి, 2002 ఉన్నటువంటి ఓటర్ లిస్టు ప్రామాణికంగా తీసుకొని మనం ఓట్లు నమోదు చేసుకోవాలని ఇచ్చారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం రాజకీయ పార్టీలైనటువంటి వాళ్ళతో, ముఖ్యంగా మా పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఎస్తో, బూత్ లెవెల్ ఏజెంట్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. ఇందులో మా సీనియర్ నాయకత్వం, మాజీ కార్పొరేటర్స్, మళ్ళీ అలాగే సీనియర్ వార్డ్ ఇన్ఛార్జెస్, బూత్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరితో కలిపి, సీనియర్ నాయకత్వంతో కలిపి ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అలాగే కూటమి నాయకత్వంతో కూడా మేము సంప్రదించి అందరూ కూడా ఈ బిఎల్ఎల్ మీద డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు ఉంచి, లేనటువంటి వారు ఎవరైతే షిఫ్ట్ అయ్యారో వాళ్ళది తగు డేటాని
బిఎల్ఓలకు తెలియజేసే విధంగా ఈరోజు అవగాహన సభ ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇందులో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే మేము ఇదే సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఇప్పుడు బిఎల్ఓలు వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇచ్చి ఆ ఓట్లు నమోదు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైనా సరే షిఫ్ట్ అయిపోయినటువంటి డేటా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఒకవేళ ఇక్కడ కాకుండా దూరంగా పనిచేస్తున్నారంటే వాళ్ళ ఓటు ఎందుకంటే మన పిల్లలు ఎవరో దూరంగా ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళ ఓటు ఇక్కడే ఉండేటట్టుగా కూడా చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే దీనివల్ల మనం ఓట్లు నష్టపోకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఓట్లు వచ్చే విధంగా ఇది ఉంటుంది. కనుక దీనికి ప్రజలు, మిగతా రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించి ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అవడానికి మరి దోహదపడండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.